సో ఇప్పుడు మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి చెప్తుంటారు కదా, ఆ పద్ధతిలో మనం ఏదైనా ఒక నంబర్ని, ఈ నంబర్ నాకు కలిసి వస్తే బాగుండు, ఈ నంబర్ నా లక్కీ నెంబర్ అయితే బాగుండు అని అనుకుంటే అది లక్కీ నెంబర్లా బిహేవ్ చేస్తుంది. మీరు గమనిస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మనం ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ లో పుడతామో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇంపాక్ట్ అనేది మన లైఫ్ లో ఎప్పటికి ఉంటుంది. అయితే మీకు తెలుసో తెలియక మీరు ఏం చేశారంటే కొన్ని నంబర్స్ మీకు ఎప్పుడు రిపీట్ అవుతుంది. అయితే కొంతమందికి వాళ్ళ లక్కీ డేట్ ఆఫ్ బర్త్ లక్కీ నంబర్ అనేది తెలుస్తుంది. అయితే కొంతమందికి తెలియనప్పుడు ఏం చేయాలంటే సడన్ గా మీరు ఎప్పుడైనా వాచ్ చూసినప్పుడు లేదా మీరు సినిమాకి వెళ్ళినప్పుడు టికెట్ నంబర్ గమనించండి, లేదా పార్కింగ్కి వెళ్ళినప్పుడు చూడండి, లేదా ఎక్కడైనా పోయినప్పుడు టోకెన్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ నంబర్ మీకు రిపీట్ అవుతుంది. ఆ నంబర్ రిపీట్ అయినప్పుడు అది మీకు మంచి రిజల్ట్ ఇస్తుందా అని గమనించండి. గమనించినప్పుడు ఏమవుతుందంటే అది మీకు రిపీట్ అయ్యేటప్పుడు మీకు మనకు ఒక బిలీవ్ ఏదైతే రిపీట్ అయినప్పుడు ఒక మంచి ఇంపాక్ట్ వచ్చినప్పుడు దాన్ని మనం నమ్ముతాం. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఆధార్ కార్డ్ లో లాస్ట్ 2 digits 333 ఉంటుంది. అయితే నా డేట్ ఆఫ్ బర్త్ 6 కాబట్టి అది వచ్చిందని అనుకుందా. నా పాన్ కార్డ్ కి అదే వస్తుంది, నా హాల్ టికెట్ కి అక్కడనే వస్తుంది. అయితే నా బైక్ అంటే ఆ నంబర్ వస్తున్నప్పుడు దాన్ని వాడినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ ఆటోమేటిక్ వస్తుందని నా అభిప్రాయం. అట్లాగే ఇప్పుడు భార్యాభర్తలే ఉన్నాం అనుకోండి, వాళ్ళిద్దరు శత్రు సంఖ్యలు అనుకుందాం, రైట్? సో కొట్టకేసి వస్తారు, విడిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఆ శత్రు సంఖ్యలు ఉన్న వాళ్ళను కూడా కలిపే రెమెడీస్ మనకి న్యూమరాలజీలో ఉన్నాయేమన్నా? సార్ న్యూమరాలజీ ఏంటి అంటే చేయొచ్చు సార్, కానీ ఏంటంటే ఫస్ట్ థింగ్ అలా రూట్ కాజ్ వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఈగోస్ తో కొట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఒకటే వర్డ్ నేను రీసెంట్లీ వాడింది సార్, అండర్స్టాండింగ్ లో కూడా 2 ఉంటుంది సార్. ఒకటి మిస్అండర్స్టాండింగ్, ఒకటి నాట్ అండర్స్టాండింగ్. అయితే మిస్అండర్స్టాండింగ్ అంటే ప్రతిదీ మనము తప్పుగా అర్థం చేసుకుంటాం. నాట్ అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు మనకు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అవన్నీ పక్కన పెట్టేసి సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈగో. నేనేమంటా అంటే ఈగో కంటే ఈజీలీ గోపు అంటే బాగుంటుంది. ఆ తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో నెగటివ్ నంబర్స్ ఉందనుకోండి, ఒక మంచి కౌన్సిలింగ్ తీసుకొని నిజంగానే వాళ్ళ నేమ్స్ లో నెగటివ్ ఇంపాక్ట్ ఉండే ఆ నేమ్ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళిద్దరు బాగుండాలని ఒక గుడ్ వైబ్రేషన్స్ అనేది క్రియేట్ అయితే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అట్లాగే పిల్లలు కూడా మొబైల్ కనెక్ట్ అయిపోవడం, మాట వినకపోవడం ఇట్లా జరుగుతుంది కదా సార్, దానికి కూడా వాళ్ళ పేర్లోని నెగిటివ్ నెంబర్సే కారణమా? అంటే పేర్ల నెగటివ్ అనే కంటే ఇప్పుడు ఏంటంటే ఇది టెక్నాలజీ యుగం సార్. అయితే ఏది కూడా అందరికి క్విక్ గా రిజల్ట్స్ రావాలి. ఇంకోటి మన టెక్నాలజీ ఎట్లా డిజైన్ అయింది అంటే ఇప్పుడు మీరు కంటిన్యూ యూట్యూబ్ లో ఒక వీడియో చూసిరు, ఒక 2-3 వీడియోస్ ఒక కార్ మీద చూసిరు అనుకోండి, ఆ లాగరిథం మీకు అనుకొని మీకు అలాంటి వీడియోసే అనేది వస్తుంది. అంటే దే వాంట్ టు అట్రాక్ట్ యూ ఆల్వేస్. మీ టైం ని తీసుకోవాలి. అయితే ఈ దానికి సొల్యూషన్ మనం ఎక్కడ తీసుకురావచ్చు అంటే వాళ్ళకి కొంచెం సబ్ కాన్షియస్ టెక్నిక్స్ అనేది ఉంటుంది, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటుంది. అంటే మీరు టెక్నాలజీ ఎక్కువ వాడినప్పుడు ఏమైతుందంటే సార్ చాలా మంది లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎక్కువ వాడుతుంటారు. అయితే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ మధ్యలో ఒక గ్యాప్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళ ఎమోషనాలిటీ అనేది తక్కువ అయిపోతుంది. కొన్ని మనకు బ్రెయిన్ టెక్నిక్స్ ఉంది, అది మీరు ఫాలో అయినారు అనుకోండి వాళ్ళకి అడిక్షన్స్ అనేది పోయే ఛాన్సెస్ ఉంది. నేమ్ ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. సూపర్. అట్లా కర్మలు, మన గత జన్మ నుంచి తెచ్చుకున్న కర్మలు అవి న్యూమరాలజీ వాడు మార్చొచ్చా అండి? సార్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు కర్మ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్మతో పాటు కార్యం అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కర్మ అనేది అన్ని మనం వదిలేయలేం. ఇప్పుడు మీరు పుట్టాలన్నా అది అంటే ఆల్రెడీ నేను ఒకటే ఒక క్వశ్చన్ అందరికి అంటాను, ఇప్పుడు మనం పుట్టినం, మన జర్నీ అనేది జరుగుతుంది మన పాస్ట్ కర్మ వల్ల. పాస్ట్ కర్మ అంత స్ట్రాంగ్ ఉండి మనకు మంచి రిజల్ట్ ఇస్తుందో లేక బ్యాడ్ ఉండడం మనం ఇప్పుడు పుట్టాం. కానీ మన ప్రజెంట్ కూడా మనం ఒక కార్యంతో మనం మంచి కర్మ చేయాలి కదా సార్. పురోగామి కర్మ కూడా మంచి చేస్తే ఇప్పుడు పాస్టే మీ లైఫ్ ని ఇంత నడిపించేటప్పుడు మీ ప్రజెంట్ చేసే ఒక పాజిటివ్ది మీ ఇంకా ఫ్యూచర్ ని కూడా మంచి చేస్తుంది కదా సార్. అయితే నేనేమంటా అంటే మీరు మీ డెస్టినీని డిసైడ్ చేసుకోవచ్చు. పురోగామి కర్మ అనేది అంటే ఈ ఒక మంచి ఆపర్చునిటీని మంచి దాంట్లో తీసుకొని దాంతో పాటు కొన్ని సబ్ కాన్షియస్ టెక్నిక్ చేస్తే యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ఫ్యూచర్ సార్. లేకపోతే ఇప్పుడు చూడండి అబ్దుల్ కలాం సరే ఉన్నాడు, ఆయన అన్ని నా కర్మల రాసి ఉంది అందుకే నేను ఇట్లా అయిపోయినా అంటే కాదు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ తీసుకోండి, ఎలాన్ మస్కే అని తీసుకోండి. అయితే నేనేమంటున్నా అంటే మీరు పాజిటివ్ ఉన్నారనుకోండి అయ్యే ఇంపాక్ట్ మీరు పాజిటివ్. ఇప్పుడు మీకు పడ్డ దెబ్బ మీరు మళ్ళా ఎదగంక మనం డౌన్ కాదంక అనేది ఒక పాజిటివ్ గా తీసుకుంటే యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. సార్
ఇవంతా నిజమే అయితే ఒకే రోజు ఒకే సమయానికి ఒకే నిమిషంలో పుట్టిన పిల్లల తలరాతలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అవును ఒకటి హీరో అవుతాడు, ఒకటి విలన్ అవుతాడు. ఎట్లా సార్ దీన్ని ఎట్లా సమర్థిస్తారు? సార్ ఎప్పుడైనా గమనించండి, ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానివ్వండి సార్, ఇది జీపీఎస్ సిస్టమ్ లాంటిది. ఓకే, జీపీఎస్ అన్నప్పుడు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు గూగుల్ది సెర్చ్ ఇంజన్ లాగా ఇంకొకటి కూడా ఏంటంటే జీపీఎస్ అంటే మనం ఇట్లా కూడా అనవచ్చు, గురు ప్రొటెక్టింగ్ సర్వీస్ అన్నమాట. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే సార్, పుట్టినప్పుడు మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ టు డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ ఆఫ్ డెత్ అనేది ఫిక్స్ అయిపోయింది. కానీ అది జర్నీ చేసేది మీరు ఎలా చేస్తున్నారు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన జర్నీ అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేశారు. ఇప్పుడు ర్యాపిడోలో మనం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు నా పర్టికులర్ ప్లేస్ నుంచి నేను మీ స్టూడియోకి రావాలి. ఇక్కడ 2 ఫిక్స్ అయిపోయింది. కానీ నేను డిసైడ్ చేయాల్సింది ఏంటి అంటే నేను వాకింగ్ వెళ్ళాలా, ఓకే, లేదా నేను బైక్ మీద తీసుకుంటే ఎలా ఉంటుంది, నేను కార్, అంటే అది దేవుడు అనేది మనకి ఇండిపెండెంట్ మైండ్ అనేది ఇచ్చారు. అది మనం కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే ఆపర్చునిటీని మీరు ప్రాబ్లమ్స్ అని వదులుకుంటున్నారా, లేదా ప్రాబ్లమ్స్ లో ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటున్నారా అనేది మనం డిసైడ్ చేసుకొని పోతే మన లైఫ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఓకే, అండ్ అట్లాగే సంతకం చూసి వారు ఫ్యూచర్ అంచనా వేయచ్చు సార్? సార్ సంతకం అనేది సైనాలజీ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎలా ఉంటుంది అంటే మీకు కొన్ని చిన్న జస్ట్ ఎగ్జాంపుల్, గ్రాఫాలజీ అంటారు కదా. గ్రాఫాలజీ అనేది ఏంటి అంటే మన హ్యాండ్ రైటింగ్ స్టైల్స్. అవును, ఓకేనా. అయితే ఇప్పుడు నా లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను జస్ట్ ఒక 500 రూపీస్ వర్క్ షాప్ అటెండ్ అయినాను. అక్కడ మేడం ఏం చేసిందంటే 500 రూపీస్ కి మీరు ఒక వర్క్ షాప్ లా జస్ట్ మీ హ్యాండ్ రైటింగ్, మీ సిగ్నేచర్ ఇవ్వండి, నేను మీ గురించి చెప్తాను అని చెప్పింది. అయితే నేను ఇచ్చి నాకు ఏమన్నదంటే మీకు ఈ బేసిక్ క్యారెక్టర్స్ ఉంది, మీరు లైఫ్లో షైన్ కావాలనుకుంటారు, కానీ మీకేంటంటే కొంచెం చెస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, జాగ్రత్త ఉండండి అన్నది. అయితే నాకు 6 months అయినాక నాకు చెస్ట్ లో వాటర్ అనేది వచ్చింది అనమాట. నాకు ఇప్పుడు ఇదే థాట్, ఇప్పుడు నేను లాజిక్ ఆలోచిస్తా కాబట్టి ఆమె చెప్పింది నేను మైండ్ లో అనుకోని రిపీటెడ్ గా చేస్తే నాకు చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా వస్తుందని ఆ సిగ్నేచర్ లో కనబడ్డదా, ఆమె ఇంటిమేషన్ ఇచ్చిందా అని గమనిస్తే నాకు ప్రాబ్లం అంటే నేను అది రికవరీ కాగానే మళ్ళీ ఆ మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం ఏమన్నదంటే అనిల్ నాకు నీ సిగ్నేచర్ అట్లా కనబడ్డది, ఈ సిగ్నేచర్ మార్చు కొంచెము అన్నది. నాకు చేంజెస్ వచ్చింది ఇన్స్టెంట్ గా. ఆ మేడం దగ్గర నేను కోర్స్ చేసినప్పుడు ఆమె ఏం చేసిందంటే నాకు గ్రాఫాలజీ నేర్పించింది. గ్రాఫాలజీలో ఏంటి అంటే సార్ మీరు యూజ్ చేసే ఆల్ఫాబెట్ సైజ్ కానీ ఫాంట్ కానీ డిస్టెన్స్ అనేది తెలుసు, కానీ సైనాలజీకి వచ్చేటప్పటికి మీ ఎమోషన్స్ తెలుస్తుంది సార్. అవునా? అందుకే నేను ఏం చేశానంటే నా న్యూమరాలజీతో పాటు మీ సిగ్నేచర్ని నేను 3 times తీసుకుంటాను. మీ సిగ్నేచర్ని పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, మీ సిగ్నేచర్ నాకు పెట్టండి అంటే అఫీషియల్ సిగ్నేచర్ ఫస్ట్ టైం మీరు జాగ్రత్తగా పెడతారు మెల్లగా, కానీ 3 times పెట్టేటప్పుడు సేమ్ స్ట్రోక్ అనేది రిపీట్ అవుతుంది. ఎవరైనా గమనించండి, ఎవరైతే సిగ్నేచర్ లా స్ట్రోక్స్ అనేది చాలా షార్ప్ గా పెడతారో వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, కొంచెం స్ట్రోక్స్ చేంజ్ చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ గారిని తీసుకోండి. ఫస్ట్ సార్ సిగ్నేచర్ వేరే ఉండే, ఎప్పుడైతే ఆయన 100th అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఆయన ఎన్నో ప్రాసెస్ ఫాలో అయ్యి ఆయన సైనాలజీతో పాటు ఆయన సిగ్నేచర్ అడ్జస్ట్ చేసుకున్నాక అచీవ్ అయ్యాడు. అంటే ఇది కూడా ఒక సిగ్నేచరాలజీ ఏంటి అంటే మీకు ఒక పాజిటివ్ బూస్ట్ ఇయ్యంకి మీ ఎమోషన్స్ అనేది తెలుస్తుంది తప్పకుండా. ఓకే, సో మెడికల్ న్యూమరాలజీ కూడా ఉంటుంది కదా సార్? అంటే మెడికల్ న్యూమరాలజీ అంటే ఏంటి సార్, మన ఋషులు, మన మునులు, జ్ఞానులు వాళ్ళు కూడా రీసెర్చర్స్ సార్. వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏముండే అంటే మన నెక్స్ట్ జనరేషన్ కి తరతరాలకి ఏమైనా నా ద్వారా ఏమైనా ఇయ్యగలుగుతానా. ఇప్పుడున్న సైంటిస్ట్ కి మీరు స్టిఫెన్ ఇచ్చి వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చి వాళ్ళకి సాలరీ ఇస్తున్నారు. మన ఋషులు వాళ్ళు అడవిలో నుండి వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ అయ్యారు. మెడికల్ న్యూమరాలజీ ఏంటి అంటే సార్, ఒకటి మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు కొన్నిటి మీద ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్